మహాశివరాత్రి సందర్భంగా వాట్సాప్లో సందేహాలు పంపాలని చూసినప్పుడు అందులో మీకు ఏమైనా కొత్తగా కనిపించిందా? సాధారణంగా ఇంతకుముందు మీకు కనిపించే కాల్స్, చాట్స్, కాంటాక్ట్ స్థానంలో వేరే వచ్చినట్లు గమనించారా? ముందు ఒక కెమెరా సింబల్, ఆ తర్వాత చాట్, స్టేటస్, కాల్స్ అనే 4 కొత్త ఆప్షన్స్ వచ్చాయి. కాంటాక్ట్స్ అనేది నేరుగా కనిపించడం మానేసింది. ఈ మార్పులను వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టింది. ఇందులో స్టేటస్ కొత్తగా హోమ్ స్క్రీన్ మీదకి వచ్చి చేరింది. ఇంతకుముందు సెట్టింగుల్లో స్టేటస్ అప్డేట్ చేసుకునే అవకాశం ఉన్నా ఇప్పుడు కనిపించే స్టేటస్ మరింత డైనమిక్ గా ఉంది. ఇందులో మన కాంటాక్ట్ లో ఎవరైనా కొత్తగా స్టేటస్ మారిస్తే ఆ విషయం కూడా మన స్టేటస్ గుర్తు కింద కనిపిస్తూ ఉంటుంది. ఎవరెవరు ప్రొఫైల్ పిక్ మార్చారు, స్టేటస్ అప్డేట్ చేశారనే వివరాలు ఉంటాయి. దానికి రిప్లై ఇచ్చేందుకు కూడా 5 సెకండ్ల సమయం ఉంటుంది. ఇంతకుముందు స్టేటస్ అంటే కేవలం ప్రొఫైల్ పిక్చర్, డీపీ మార్చడం, చిన్న వాక్యం ఏదైనా పెట్టడం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు చిన్నపాటి వీడియో లేదా ఫోటోను కూడా స్టేటస్ గా పెట్టుకోవచ్చు. ఫిబ్రవరి 24వ తేదీ వాట్సాప్ 8వ పుట్టినరోజు సందర్భంగా ఈ కొత్త ఫీచర్ ని ప్రకటిస్తున్నట్లు వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు CEO జాన్ కౌమ్ తెలిపారు. చాట్లలాగే ఈ స్టేటస్ అప్డేట్లు కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ కావడంతో వేరే ఎవరైనా మధ్యలో చూస్తారన్న భయం అవసరం లేదు. కేవలం మన కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళకు మాత్రమే అవి కనిపిస్తాయి. అంతేకాదు, మనం పెట్టిన స్టేటస్ మెసేజ్లు 24 గంటల తర్వాత ఆటోమేటిక్ గా మాయమైపోతాయి. అంటే యూజర్లు మరింత ఎక్కువగా వాట్సాప్ ను వాడేలా చేసేందుకు ఈ స్టేటస్ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్, ఐఫోన్, విండోస్ యూజర్లందరూ ఈ కొత్త ఫీచర్ ని ఉపయోగించుకొని ఫోటోలు, వీడియోలు, జిఫ్లను తమ స్టేటస్ గా పెట్టుకోవచ్చని, రోజంతా ఆ విషయాన్ని తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు తెలియజేయవచ్చని వాట్సాప్ ఒక ప్రకటనలో తెలిపింది. మనం స్టేటస్ మార్చినప్పుడు దాన్ని ఎవరెవరు చూడొచ్చు, ఎవరెవరు చూడకూడదో కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం స్టేటస్ ప్రైవసీ అనేది ఒకటి ఉంది. ఇందులో మై కాంటాక్ట్ యాక్సెప్ట్, ఓన్లీ షేర్ విత్ అనే 3 ఆప్షన్లు కనిపిస్తాయి. మన కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళంతా చూడొచ్చంటే మొదటిది, ఒకరిద్దరు తప్ప అనుకుంటే రెండోది, కేవలం కొంతమంది మాత్రమే అనుకుంటే మూడోది మనం సెలెక్ట్ చేసుకోవాలి. డిఫాల్ట్ మాత్రం మొదటిదే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయిన వాట్సాప్ లో కాంటాక్ట్లు నేరుగా కనిపించవు. మరి వాటిని ఎక్కడ వెతికి పట్టుకోవాలంటే మనం చాట్స్ అనే ట్యాబ్ లో ఉన్నప్పుడు పైన సెర్చ్ బటన్ పక్కన ఉండే సింబల్ ను టచ్ చేస్తే అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవడానికి వీలుగా మొత్తం కాంటాక్ట్లు వస్తాయి. ఇంతకుముందు కాంటాక్ట్లు చూసినప్పుడే అందులో వాళ్ళ స్టేటస్ కూడా కనిపించేవి. ఇప్పుడు అలా కాకుండా కేవలం వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్, మనం సేవ్ చేసుకున్న పేరు మాత్రమే వస్తున్నాయి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.